హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిస్ క్లాస్. సో బేసికల్గా ఇక్కడ ఏంట్రా బాబు కత్తులు కటార్లు ఇవన్నీ ఉన్నాయని చూస్తున్నారు కదా. సో బేసికల్లీ థింగ్ ఏంటంటే బయట కార్పెంటర్ వర్క్ చేస్తూ ఉంటారు కార్పెంటర్స్. సో వాళ్ళు యూజ్ చేసుకునే టూల్స్ అన్నమాట ఇవి. సో థింగ్ ఏంటంటే డిజైనింగ్. ఇక్కడ బయట రియల్ టైంలో మీరు ఎలాగైతే టూల్స్ని వాడతారో అండ్ ద సేమ్ మనకి సాఫ్ట్వేర్ ఇంటర్ఫేస్లో కూడా అలాంటి టూల్సే ఉంటాయి అన్నమాట. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి క్రాప్ టూల్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. క్రాప్ అని, రెక్టాంగులర్ మార్కీ టూల్ అని, మనకి బయట రియల్ టైంలో ఏవైతే టూల్స్ ఉన్నాయో అవే టూల్స్ని ఇంటర్ఫేస్లోకి సాఫ్ట్వేర్లోకి కన్వర్ట్ చేసి పెట్టారు. అంటే ఇప్పుడు సపోజ్ మనం క్రాప్ చేసుకుందాం అనుకున్నాం అనుకోండి. సో ఇక్కడ ఈ టూల్ని యూటిలైజ్ చేసుకొని క్రాప్ చేయొచ్చు, కట్ చేయొచ్చు, ఇలా చాలా థింగ్స్ ఉంటాయి అన్నమాట. డిలీట్ చేసుకోవచ్చు. సేమ్ ఇక్కడ మనకి రంపం ఇవన్నీ ఉన్నాయి కదా, వీటితో కూడా అలాగే చేయొచ్చు అనమాట. అయితే రియల్ టైంలో ఏవైతే టూల్స్ వాడతారో అంటే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడానికి ఇన్ ద సేమ్ ప్రాసెస్ మనం కూడా ఫోటోషాప్లో ఏవైనా ఒక పోస్టర్స్ని కానీ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయడానికి ఫోటోషాప్లో ఉండే టూల్స్ని వాడుతూ ఉంటాం. మీరు ఇక్కడ చూసినట్లయితే సింపుల్గా లైక్ ఇక్కడ మనకి పెయింట్ సింపుల్గా చూడవచ్చు. ఇక్కడ బ్రష్ టూల్ ఉంది, ఇక్కడ లైక్ క్రాప్ టూల్, ఇలాంటి డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. మీకు రియల్ టైంలో ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమని ఇలా తీసుకున్నాను. మీరు పెయింట్ బకెట్ టూల్ ఉంది. సో ఏంటి, ఇట్స్ షోయింగ్ లైక్ పెయింట్ బకెట్ టూల్. అంటే మనం రియల్ టైంలో పెయింట్ బకెట్ ఎలా తీసుకుంటామో మనకి ఫోటోషాప్లో కూడా మీరు ఇక్కడ చూసినట్లయితే సేమ్ మనకి పెయింట్ బకెట్ టూల్ ఉంది. ఇదే టూల్ ఇక్కడ కూడా కనిపిస్తుంది. అండ్ సేమ్ లైక్ ఇక్కడ మనకి బ్రష్ టూల్ ఉంది కదా, ఇక్కడ మనం బీ కొడితే ఇక్కడ కూడా బ్రష్ టూల్ వస్తుంది. ఇన్ ద సేమ్ లైక్ ఇక్కడ క్రాప్ టూల్ ఉంది కదా, అంటే దాన్ని ఆబ్జెక్ట్ని క్రాప్ చేయడానికి ఇక్కడ మనం కూడా క్రాప్ చేసుకోవచ్చు యాజ్ వెల్. ఇలా టూల్స్ని యూటిలైజ్ అంటే రియల్ టైంలో వాడే టూల్స్ ఏవైతే ఉంటాయో ఇన్ ద సేమ్ సిచ్యువేషన్ ఫోటోషాప్లో కూడా అలాగే రియల్ టైంలో వాడే టూల్స్ని ఇట్స్ మాడిఫైడ్ టు లైక్ సాఫ్ట్వేర్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనం కార్పెంటర్స్ చూసినట్లయితే ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయడానికి, అందంగా క్రియేట్ చేయడానికి వాళ్ళు ఈ టూల్స్ని వాడుకొని ఎలాగైతే క్రియేట్ చేస్తారో ఇన్ ద సేమ్ సిచ్యువేషన్ మనం కూడా మనకుండే టూల్స్ని యూటిలైజ్ చేసుకొని ఆబ్జెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ఫోటోషాప్. ఓకే, సో మనం వర్క్లోకి వెళ్దాం. సో ఫస్ట్ మనకి ఇక్కడ చూసినట్లయితే మూవ్ టూల్ కనిపిస్తుంది కదా. ఇదేంటంటే ఆబ్జెక్ట్స్ని మూవ్ చేసుకోవడానికి ఎక్కువగా ఉపయోగపడతా ఉంటుంది. ఓకేనా. సో మిగతా టూల్స్ గురించి నేను ఇప్పుడు ఫర్దర్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెళ్తున్నాను. సో మనకి ఇక్కడ చూసినట్లయితే ఒక 3 లెమన్స్ ఉన్నాయి. ఓకే, ఐఎమ్ నాట్ మేకింగ్ ఎనీ బ్లాక్ మ్యాజిక్, జస్ట్ సింప్లీ ఐఎమ్ షోయింగ్ దిస్. సో ఇక్కడ థింగ్ ఏంటంటే మనకి రెక్టాంగులర్ మార్కీ టూల్ కనిపిస్తుంది కదా. సో రెక్టాంగులర్ మార్కీ టూల్ ఏంటంటే ఆబ్జెక్ట్స్ని కట్ చేయడానికి, అంటే లేయర్ నుంచి ఆబ్జెక్ట్స్ని ఇండివిజువల్ కాపీస్ తీసుకోవడానికి, కట్ చేయడానికి, అండ్ పక్కన ఆబ్జెక్ట్ ఎఫెక్ట్ కాకుండా ఓన్లీ ఒక సర్టన్ ఏరియా, అంటే ఇప్పుడు నేను ఈ ఏరియా వరకే క్రాప్ చేసుకుందాం అనుకుంటున్నా, ఈ ఏరియా వరకే కట్ చేసుకుందాం అనుకుంటున్నా. సో ఇట్లాంటి ఒక సర్టన్ ఏరియాస్ని కట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ రెక్టాంగులర్ మార్కీ టూల్తోని మనం టోటల్గా అంటే కలర్స్ ఫిల్ చేసుకోవచ్చు, కలర్స్ని ఎరేంజ్ చేసుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు అనమాట. లైక్ అంటే కట్ చేయడం, క్రాప్ చేయడం, ఇలాంటి సిచ్యువేషన్స్కి వాడతాం. సో ఈ రెక్టాంగులర్ మార్కీ టూల్ షెల్ఫ్లో మనకి ఎలిప్టికల్ మార్కీ టూల్ అని, సింగిల్ రో మార్కీ టూల్ అని, అండ్ సింగిల్ కాలమ్ మార్కీ టూల్ అని డిఫరెంట్ టూల్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ 4 టూల్స్ గురించి, ఈ 3 టూల్స్ గురించి, ఈ 4 టూల్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ రెక్టాంగులర్ మార్కీ టూల్ ఏంటంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా లేయర్ని ఇట్లా కాపీ చేసుకున్నాం, మనకు ఒక సర్టన్ ఏరియా కావాలి, అంటే ఇందులో మనకి బాక్స్ షేప్లో ఉన్నటువంటి ఏరియా ఏదైతే ఉంటుందో మనం అది తీసుకుందాం అనుకున్నాం అనుకోండి. సో ఇలా సెలెక్ట్ చేసుకొని మీరు డైరెక్ట్గా Ctrl+J అయినా ప్రెస్ చేయొచ్చు, లేదా ఇన్ ద సేమ్ వే ఇక్కడ రైట్ క్లిక్ చేసినట్లయితే మీకు లేయర్ వయా కాపీ అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది. జస్ట్ క్లిక్ ఆన్ ఇట్. సో ఆటోమేటిక్గా మనకి ఏంటంటే ఇది ఈ ఏరియా నుంచి సపరేట్ అయిపోయింది. అంటే బ్యాక్గ్రౌండ్ నుంచి ఇప్పుడు మనకి ఇంకొక కాపీ అనేది సపరేట్ అయిపోయింది. అంటే బ్యాక్గ్రౌండ్లో ఆబ్జెక్ట్ బ్యాక్గ్రౌండ్లోనే ఉంది. మీరు ఇక్కడ సెలెక్షన్ మూవ్ టూల్ తీసుకున్నట్లయితే మీకు కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఆబ్జెక్ట్ బ్యాక్గ్రౌండ్లోనే ఉంది నేను కాపీ తీసుకున్నప్పుడు, కానీ వేరే ఆబ్జెక్ట్ అనేది ఒక కాపీ లాగా క్రియేట్ అయిపోయింది. అంటే ఇప్పుడు మనకి ఇది పిఎన్జీ, అంటే లైక్ ఇండివిజువల్ ఆబ్జెక్ట్. అంటే మీరు కావాల్సిన ప్లేస్లో మళ్ళీ దీన్ని ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కడైతే పెట్టాలనుకుంటారో అక్కడ తీసుకెళ్ళి ప్లేస్ చేయొచ్చు. సో ఇలా ఉపయోగపడుతుంది. సో రెక్టాంగులర్ మార్కీ టూల్ అనేది బాక్స్ షేప్లో ఉన్న ఆబ్జెక్ట్స్, అంటే రెక్టాంగులర్ షేప్లో ఉన్న ఆబ్జెక్ట్స్ని కట్ చేసుకోవడానికి ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు రౌండెడ్ షేప్లో ఉన్న ఆబ్జెక్ట్స్ని ఎలా కట్ చేసుకోవచ్చు అనేది. సో మనకి ఇక్కడ చూసినట్లయితే ఎలిప్టికల్ మార్కీ టూల్ ఉంది కదా. సో ఈ ఎలిప్టికల్ మార్కీ టూల్ని యూజ్ చేసుకొని రౌండెడ్ షేప్లో ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ కట్ చేయొచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, ఇలాంటి థింగ్స్ యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ థింగ్ ఏంటంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఈ షేప్ని ఇంతవరకు మనం రెక్టాంగులర్ షేప్లో తీసుకున్నాం కదా, రౌండెడ్ షేప్లో తీసుకుందాం అనుకుంటున్నాం. సో నేను ఇలా రౌండెడ్ షేప్ని డ్రాగ్ చేస్తున్నాను.
సో నాకు రౌండ్ షేప్ అనేది ప్రాపర్గా వచ్చినట్టుగా కనపడట్లేదు, ఇట్స్ లుకింగ్ లైక్ ఎగ్ షేప్. సో మీకు రౌండ్ షేప్ అనేది ప్రాపర్గా కనపడాలంటే జస్ట్ హోల్డ్ ద షిఫ్ట్. సో అప్పుడు మీకు ఏమైందంటే పర్టికులర్ సర్కిల్ అనేది ఫార్మేషన్ అయిపోతుంది. అండ్ దెన్ వాట్ ఐఎమ్ డూయింగ్, ఇక్కడ ఇలా వదిలేస్తున్నాను. వదిలేసిన తర్వాతకి అండ్ సింప్లీ ఐఎమ్ యూజింగ్ లైక్ లేయర్ వయా కాపీ. సో ఈ లేయర్ వయా కాపీ నుంచి మనకి ఆబ్జెక్ట్ అనేది ఇంకొక ఆబ్జెక్ట్ లాగా కాపీ అయిపోతుంది. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఆబ్జెక్ట్ నుంచి ఈ కాపీ సపరేట్ ఆబ్జెక్ట్ లాగా అవుతుంది. ఇంతకుముందు మనం ఎలా అయితే రెక్టాంగులర్ మార్కీ టూల్ని చూసామో ఇన్ ద సేమ్ వే లైక్. అయితే ఇక్కడ థింగ్ ఏంటంటే మనకు ఆబ్జెక్ట్ ఎడ్జెస్ చూసారు కదా మీరు, ఇవి హార్డ్ ఎడ్జెస్ లాగా కనిపిస్తున్నాయి. మనకు కావాల్సిన ఎడ్జెస్ ఇవన్నీ స్మూత్ ఉండాలి. సో ఇలాంటి స్మూత్ ఎడ్జెస్ కావాలంటే వీఆర్ గోయింగ్ టు యూస్ ఫెదర్. సో సపోజ్ నేను ఇక్కడ ఐ ఆఫ్ చేస్తున్నాను మీకు ఫెదర్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. నేను ఇప్పుడు రెక్టాంగులర్ మార్కీ టూల్ ఎలిప్టికల్ మార్కీ టూల్ తీసుకొని ఫెదర్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇక్కడ అరౌండ్ నేను ఒక 100% ఫెదర్ని యాడ్ చేయబోతున్నాను. ఓకే, జస్ట్ టైప్ 100 అండ్ దెన్ కమ్ టు ద బ్యాక్గ్రౌండ్ ఏరియా. లైక్ అంటే మీరు ఏదైతే ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ ఏరియాకి వచ్చేసేయండి. సో ఇంతవరకు మనం ఇక్కడ చూసింది ఏంటంటే ఫెదర్ ఎలా అంటే లైక్ ఇప్పుడు మీరు ఈ ఎడ్జెస్ చూసినట్లయితే కంప్లీట్గా ఒక సాలిడ్ అండ్ షార్ప్ ఎడ్జెస్ కనిపిస్తూ ఉన్నాయి. కానీ థింగ్ ఏంటంటే వెన్ లైక్ వి సీ ద మ్యాజిక్ ఆఫ్టర్ ఫెదర్. సో ఐఎమ్ సెలెక్టింగ్ లైక్ దిస్ అండ్ షిఫ్ట్ హోల్డ్ చేయడం మర్చిపోకండి, మీకు ప్రాపర్ సర్కిల్ అనేది ఫార్మేషన్ అవుతుంది. అండ్ దెన్ సింప్లీ సెలెక్ట్ ఇట్ లైక్ దిస్ అండ్ దెన్ యూస్ ఫెదర్. సో ఇక్కడ మనకు ఆల్రెడీ ఫెదర్ అప్లై చేసే ఉంది. నౌ ఐఎమ్ యూజింగ్ లైక్ లేయర్ వయా కాపీ. ఓకే, సో ఆటోమేటిక్గా ఇప్పుడు మీరు చూసినట్లయితే మనకు ఫెదర్ అప్లై అయిపోయింది బ్యాక్గ్రౌండ్కి. సో ఇక్కడ మీరు కింద ఒక డ్రాప్ షాడో లాగా ఆబ్జెక్ట్ అనేది అంటే చుట్టూ ఎడ్జెస్ అనేటివి ఫేడ్ అయిపోయినాయి. ఓకే, సో స్మూత్ ఎడ్జెస్ వచ్చినాయి. అదే ఫెదర్ యాడ్ చేయకుండా ఆబ్జెక్ట్ని కట్ చేసినప్పుడు మీరు గమనించినట్లయితే సాలిడ్ ఎడ్జెస్ అనేటివి ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో ఎలిప్టికల్ మార్కీ టూల్ని యూజ్ చేసుకొని ఇలా ఆబ్జెక్ట్స్ని కట్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ ఫెదర్ని క్రియేట్ చేసుకోవడం అండ్ స్మూత్ ఎడ్జెస్ని క్రియేట్ చేసుకోవడం ఇలాంటివి చేసుకోవచ్చు అనమాట. విల్ గో ఫర్ నెక్స్ట్ టూల్. ఓకే, సో ఇప్పుడు మనకి ఎలిప్టికల్ మార్కీ టూల్ అండ్ రెక్టాంగులర్ మార్కీ టూల్ని యూటిలైజ్ చేసుకొని వర్క్ ఎలా చేయాలి అనేది అర్థమైంది కదా. అండ్ ఇన్ ద సేమ్ కాన్సెప్ట్ లైక్ ఇక్కడ సేమ్ మనకి ఇందులో ఇంకేమున్నాయంటే లైక్ సింగిల్ రో మార్కీ టూల్ అండ్ సింగిల్ కాలమ్ మార్కీ టూల్ అని చెప్పేసి ఉంది. సో ఇది వెరీ సింపుల్. లైక్ ఇక్కడ థింగ్ ఏంటిదంటే మీరు ఒక సింగిల్ రో మార్కీ టూల్ తీసుకున్నారనుకోండి, సింపుల్గా మనం ఇట్లా కలర్ని ఫిల్ చేయడానికి కంట్రోల్ బ్యాక్ స్పేస్ ఇట్లా వాడుకోవచ్చు అనమాట. ఆల్ట్ బ్యాక్ స్పేస్ అయినా కంట్రోల్ బ్యాక్ స్పేస్ అయినా వాడుకోవచ్చు. ఆల్ట్ బ్యాక్ స్పేస్ కొడితే మీకు ఈ ఫోర్గ్రౌండ్లో ఉన్న కలర్ ఏదైతే ఉంటుందో అది ఫిల్ అవుతుంది. అండ్ కంట్రోల్ బ్యాక్ స్పేస్ కొడితే ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఈ వైట్ కలర్ ఉంది కదా, ఇది బ్యాక్గ్రౌండ్ కలర్ అంటారు, దీన్ని ఫోర్గ్రౌండ్ కలర్ అంటారు. సో కంట్రోల్ బ్యాక్ స్పేస్ కొట్టినట్లయితే ఈ వైట్ కలర్ అంటే బ్యాక్గ్రౌండ్లో ఉన్న కలర్ ఫిల్ అవుతుంది. అండ్ ఈ ఫోర్గ్రౌండ్లో ఉన్న కలర్ ఫిల్ కావాలంటే మీరు ఆల్ట్ బ్యాక్ స్పేస్ కొట్టాలి. ఓకేనా, అండ్ దెన్ వాట్ ఐఎమ్ డూయింగ్ లైక్ ఇక్కడ మనకి సింగిల్ రో కాలమ్ అండ్ సింగిల్ రో మార్కీ టూల్ అని కనిపిస్తుంది కదా. సో ఇక్కడ నేను సింగిల్ రో మార్కీ టూల్ తీసుకుంటున్నా. సింపుల్ లాజిక్ ఏం లేదు, మీరు అంటే రోస్ కానీ కాలమ్స్ కానీ తీసుకోవాలి అనుకుంటే సింపుల్గా ఫోటోషాప్లో ఇలా క్లిక్ చేయండి డైరెక్ట్గా. సో మీకు ఇక్కడ ఒక ఫ్లాష్ లైన్ అనేది మీకు ఇలా కనపడతా ఉంది కదా. సో ఇది ఏంటంటే మీరు జూమ్ చేసినట్లయితే ఇప్పుడు ఒక రో మార్కీ టూల్ అనమాట. మీకు ఇక్కడ చూస్తే ఒక రో అనేది కంప్లీట్గా వస్తుంది. సో ఈ టూల్ దేనికంటే ఎక్కువగా మనం లైన్స్ కానీ స్ట్రోక్స్ కానీ క్రియేట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. నేను ఒక న్యూ లేయర్ తీసుకుంటున్నా, డైరెక్ట్లీ ఐఎమ్ క్లికింగ్ ఆన్ హియర్. ఇక్కడ మనకి స్ట్రోక్ అని కనిపిస్తుంది కదా, ఈ స్ట్రోక్ మీద క్లిక్ చేయండి. సో మీకు ఎంత పర్సెంటేజ్ స్ట్రోక్ కావాలి, అది బాక్స్కి ఇన్సైడ్ కావాలా అవుట్ సైడ్ కావాలా అనేది యూ గైస్ కెన్ డిసైడ్ హియర్. నేను ఒక 10 పిక్సెల్స్ అని పెట్టుకున్నాను, సెంటర్ ఇన్సైడ్ అవుట్ సైడ్. సో నౌ ఐఎమ్ యూజింగ్ సెంటర్. సో సెంటర్ అని జస్ట్ మీరు ఓకే కొట్టగానే మనకి ఏంటంటే ఒక రో అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇలాంటి రోస్ని ఇలాంటి క్రియేట్ చేసుకోవడానికి మనం ఈ సింగిల్ రో మార్కీ టూల్ని వాడతాం. అండ్ ఇక్కడ మనకి సింగిల్ కాలమ్ మార్కీ టూల్ అని చెప్పేసి ఉంది కదా, ఇదేంటంటే మీరు ఒక కాలమ్ బాక్సెస్ అంటే ఇప్పుడు ఇదే రోకి మనం ఇట్లా నిలువుగా వేసుకోవచ్చు అనుకోండి లైన్స్ని, అంటే వర్టికల్గా లైన్స్ కావాలనుకోండి సేమ్ ఇంకొక న్యూ లేయర్ తీసుకోండి అండ్ ద సేమ్ ప్రాసెస్ రైట్ క్లిక్ ఆన్ ఇట్ అండ్ సేమ్ మీకు ఇక్కడ స్ట్రోక్ అని ఉంటుంది, మళ్ళీ సెంటర్ పెట్టేసుకొని ఓకే కొట్టండి. ఇప్పుడు ఒకవేళ సెంటర్ కాకుండా మీరు ఇన్సైడ్ అవుట్ సైడ్ ఇలా వెళ్ళారనుకోండి ప్రాబ్లం ఏమవుతుందంటే ఇన్సైడ్ అంటే ఆబ్జెక్ట్ లోపల వస్తుంది, అవుట్ సైడ్ అనుకోండి మీరు అవుట్ సైడ్ ఓకే కొడుతున్నాం. సో ఇట్లా కొట్టేసరికి మనకి కంట్రోల్ డి కొట్టినట్లయితే మధ్యలో ఒక లైన్ ఫామ్ అయిపోయి అంటే లైన్కి ఇటు అటు లైన్స్ అనేవి ఫామ్ అవుతాయి. అంటే మనం ఏదైతే ఇట్లా సెలక్షన్ టూల్ తీసుకున్నామో దీని సెంటర్లో కాకుండా దీని సైడ్స్కి ఫామ్ అవుతాయి అనమాట. ఓకేనా, ఇప్పుడు అదే సెంటర్ కొట్టాయి అనుకోండి, ఇక్కడ చూడండి రైట్ క్లిక్ అండ్ స్ట్రోక్ సెంటర్ ఫిల్ చేస్తున్నాను 10 పిక్సెల్స్ అండ్ ఐఎమ్ యూజింగ్ సెంటర్ అండ్ చేస్తే ఓకే.
సో మీరు ఇప్పుడు కంట్రోల్ డి కొట్టినట్లయితే దీనికి మధ్యలో అంటే ఈ రోకి మధ్యలో మీకు డిఫరెన్స్ చూసారా, ఇక్కడ ఒక లైన్ అనేది ఫామ్ అయింది. దీంట్లో క్లియర్గా ఈ ఆబ్జెక్ట్ అంటే ఎలాంటి స్ట్రోక్ అంటే మధ్యలో గ్యాప్ లేకుండా క్లియర్గా ఒకటే లైన్లో ఉంది చూడండి. సో మీరు ఎప్పుడైనా స్ట్రోక్ అంటే ఒక లైన్ లాగా కావాలనుకుంటే మీరు అది యూజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో ఇది రెక్టాంగులర్ మార్కీ టూల్లో ఉన్న షెల్ఫ్లో ఉన్న టూల్స్ టాపిక్. అంటే మీరు వీటిని ఇలా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ రెక్టాంగులర్ మార్కీ టూల్ కాన్సెప్ట్. నేను ఇంకా ఫర్దర్ క్లాసెస్లో లాసో టూల్ని ఎలా యూజ్ చేయాలి అండ్ ఇక్కడ ఉన్న పాలిగానల్ లాసో టూల్, మ్యాగ్నెటిక్ లాసో టూల్ అని ఉన్నాయి కదా, వీటిని ఎలా వాడాలి అండ్ ఇక్కడ కింద చూసినట్లయితే మనకి ఆబ్జెక్ట్ సెలెక్షన్, క్విక్ సెలెక్షన్ అండ్ మ్యాజిక్ వాన్ టూల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో ఈ టూల్స్